ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో దాచిపెట్టి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు ఇచ్చారు. అయా, ఈ దినాన్ని ఈ క్షణాన్ని చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పోయిన వారి కంటే ఉన్నవారం మేము గొప్పవారం కాదు కానీ తండ్రి, నీ ఉచితమైన కృపను బట్టి, నీ ప్రేమ కరుణా వాత్సల్యమును బట్టి తండ్రి, మా దేహంలో తండ్రి మా ప్రాణము నిలిచున్నది అంటే తండ్రి నీ ఉచితమైన కృప. నాయనా, నీ కృపకు మేము పాత్రలు మనం ఎంచి తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై కృతజ్ఞత స్తుతులు సూత్రములు క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాం. ఇచ్చిన సమయాన్ని, ఇచ్చిన కాలాన్ని వ్యర్థపరచుకోకుండా తండ్రి నాయన సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. వినబోతున్న నీ బిడ్డలకు వినగల చెవును, గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో మాట్లాడి మాలో ఉన్న లోటుపాట్లన్నిటి సరిచేసి పరలోకానికి యోగ్యులుగా నీ వాక్యముతో మమ్మల్ని మలచమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామన వందనాలు, క్రీస్తులో శుభాలు. మంచిది. ఈ 2025లో కూడా 4 దినాలు అయిపోయినాయి. 4 దినాలు అయిపోయినాయి. 5వ దినానికి వచ్చినాం మనం. 5వ దినానికి మనం అందరం వచ్చినాం. మీరు గమనించండి, మన కాలనీలో నిన్న 2 మనుషులు చనిపోయారు. మన కాలనీలో 2 చనిపోయారు. చనిపోతున్న వారితే మనకు తెలిసిన వారు కొద్దిమంది, తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడనే ఇంతమంది అండి, ఇంకా మన కాలనీలో, ఇంకా ఇక్కడ హైత్ నగర్ ఈ ప్రాంతంలో ఇక్కడనే ఇంతమంది అండి. ఇంకా తెలియని వాళ్ళు ఎంతోమంది రోజుకు చనిపోతున్నామన్నారు, లోకానికి కాల్ చేసి వెళ్ళిపోతున్నారు. మీరు గమనించండి, తరం వెంబడి తరం గతించిపోతుంది, కానీ భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది అంటాడు. తరం వెంబటి తరము గతించిపోతుంది అంటే మనుషులు గతించిపోయేవారని అర్థం. భూమి ఎప్పుడు నిలుస్తుంది? ఎప్పటి వరకు? క్రీస్తు రాకడ వరకు నిలుస్తుంది. క్రీస్తు వచ్చే రాకడ వరకు, ఆయన రాకడ వరకు నిలుస్తాడు. ఆయన రాకడతోనే భూమి మొత్తం అంతర్ధానం అయిపోద్ది, భస్మం అయిపోద్ది, బూడిదైపోద్ది. బూడిదైపోయే కోసం బూడిదని ఒకటి నమ్ముకోడు. మీరు గమనించండి, ఈ లోకం నాది, ఇది నాది, అది నాది అని అనుకునే వాళ్ళు చేసేది ఏం లేదు. మీరు గమనించండి, చనిపోయిన చెల్లె కొంచెం మంచిగా ఉన్నప్పుడు, ఆ పేరు సుజాత, గొడవ పెట్టుకుందంటే దుమ్ము రేగిపోయేది. అసలు మస్తు గొడవ పెట్టుకుని మస్తు తిట్టేది, ఇది చేసేది పాపం. బలం ఉడిగిన తర్వాత, అనారోగ్యపడిన తర్వాత, ఎప్పుడు అన్నా వందనాలన్నా, ప్రార్థన చేయనన్నా అనేది. అంతకుముందు అరే ఈ తురే అని కొట్టేది, ఎవరిని పడతారు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేది పాపం. అంటే ఎందుకు అంటే ఆ పెంపకం. తల్లిదండ్రులు ఎలా పెంచితే పిల్లలు అలాగనే వేస్తారు ఖచ్చితంగా. ఆ పెరిగిన వాతావరణం వాళ్ళు అలాగనే. పుట్టుకతోనే వాళ్ళు పాపులు గారు, పుట్టుకతోనే వాళ్ళు గయ్యాలు గారు, పుట్టుకతోనే అంత వరస్ట్గా వారు కాదు. అక్కడ పెరిగిన వాతావరణం, పెంచిన కల్చర్ అలాంటిది పాపం. కానీ భయంకరంగా ఆమె అంత రోగాన పడిన ఈ మూర్ఖుడు ఆమె భర్త కొట్టినట్టు విపరీతంగా. ఆమె అసలే భయంకరంగా బాధపడి, టీవీ ఉందట, షుగరు, టీబీ బీమారి, ఎన్నో రకరకాలుగా ఉన్నాయట. దాన్ని బారిన పడి దాన్ని జయించలేకపోయింది, తినేసింది, అయిపోయింది, చనిపోయింది. నిన్న చనిపోయింది పొద్దుగాల ఒకటి. మీరు ఆ పూలు అమ్ముకుంటే ఆమె కూడా తిరిగేది బాగానే ఉండి, మంచిగానే ఉండి. మరి ఏమైందో, సాయంత్రం 6:30, 7 గంటలకు తీసుకుపోతురావు. ఇక్కడ మా ఇంటికి అంచెల్లి తీసుకుపోయిరావు. అంటే మీరు గమనించండి, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చి, దేవుడా నన్ను బతికించంటే ఏం చేసిన దేవుని గురించి? అసలు ఆయన ఎవరో నేను ఈ లోకానికి పంపించి నువ్వు తెలుసుకున్నావా? దేవుడు ప్రశ్నలు అడుగుతాడు, మీకు అర్థమైతే లేదు, లోకానికి అర్థం అవ్వట్లేదు. దేవుడు ప్రతిదానికి ప్రశ్న అడుగుతాడు. నువ్వు తాగే నీరుకు లెక్క కడతాడు, పీల్చే గాలికి, సూర్యుని నుంచి సూర్యరశ్మి వేడి తీసుకున్నావు, తినే తిండికి, ప్రతి దాన్ని లెక్క కడితే ఏమైపోద్ది మన బతుకులు? అందుకనే నేల సారం ఎలా వ్యర్థమైపోవాలి. అంజూరపు చెట్టును చూసి ఏమన్నాడు? ఇది ఆకులతో నిండు తప్ప ఫలములు అనేది లేదు. 3 ఏళ్ల నుంచి దీన్ని ఫండ్లు వెతుకుతున్నాను, వచ్చాను. దీని నుండి నేల సారం ఎలా వ్యర్థమైపోవాలి? నరికేయి. ఆ దాని పాదులో, దాన్ని తీసే స్థలములో ఏదో ద్రాక్ష గింజేసిన మనకు, అది గుత్తురుగా కాసు, పల్లించు, మంచిగా గుత్తురుగా కాసు. నేలసారం మొత్తం మింగింది, పచ్చగా ఉన్నది, దీనిలో ఫలములు లేవంటాడు. మనం పచ్చగా మంచిగానే బతుకుతాం. ఆత్మీయంగా మనం ఫలములు లేకుంటుంటే చెట్టుకు పట్టిన గతే మనకు పడుతుంది.
చెట్టును ఎండిపోమన్నాడు, మనల్ని ఎండిపోమన్నాడు, నరకానికి వెళ్ళిపోమంటాడు అంతే. నిన్ను ప్రేమించి ఈ లోకానికి పంపించి ఎన్నో కణాలు నేల రాలిపోయినా నిన్ను మాత్రమే తల్లి అండంతో ఫలకందం చెందించి తన కళ్ళతో చూసుకొని ఈ లోకానికి పంపించిన దేవుడు అంటే నిర్లక్ష్యమా? నిర్లక్ష్యమే ఉంది మానవ సమాజానికి. నిర్లక్ష్యం ఉంది. ఏం చేస్తాడులే అని మనిషికి భయపడతాడు, ఒక కప్పకు భయపడతాడు, ఒక కుక్కకు భయపడతాడు, ఒక బొద్దెంకకు ఒక పాముకు భయపడతాడు, ఒక తేలుకు, అన్నిటికి భయపడతాడు. సాక్షాత్తు ఈ ముల్లోకాల మహాచక్రవర్తి అయిన అదృశ్య దేవునికి మాత్రం భయపడ్డాడు. సర్వశక్తివంతుడైన దేవునికి భయపడట్లేదు మనిషి. భయం విడిచింది సమాజం. దేవుడు అంటే లెక్కలేనితనం, దేవుడు అంటే భయం లేనితనం. ఒక మనిషికి ఇచ్చిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే మీరు గమనించండి. బతికిన రోజులు దేవుడు ఏమనడు, చనిపోయిన తర్వాత దేవుడు ఉంటుంది కథ. ఎందుకంటే ప్రతి ఆత్మ ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి. బైబిల్ ఏముంది? జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. అంటే అది ఎంత భయంకరమో తెలియదు. బహు భయంకరం. ఆయన చేతిలో పడొద్దు, కోపంతో పడొద్దు. ఆయన రెక్కల కింద, ఆయన రెక్కల నీడలో ఉండాలి. మనం ఆయన రెక్కల నీడలో ఉండాలి తప్ప చేతిలో పడొద్దు. చేతినమంటే పిల్లోనికి దెబ్బ పడ్డట్టే. ఇలా తీసుకుంటే ఎత్తుకుంటాం, గుండెలకు అద్దుకుంటాం. ఇలా అంటే ఈపు విమానం మూత మొయ్యవలసిందే. ఎందుకు? సరి చేయడానికి. పగ కాదు, చెప్పిన మాట ఇంట్లేదు, క్రమం లేదు. దాన్ని సరి అయిన పద్ధతిలో పెట్టాలి ఖచ్చితంగా. దెబ్బ కొడతాం. సేమ్ మనకెంత ప్రేమ ఉంది మన పిల్లల పట్ల, మనకంటే 100 లక్ష రెట్లు, కోటి రెట్ల ప్రేమ ఉన్నది మన పట్ల చేసిన క్రియలు ఇంత అన్నా అవి వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి, ఇసుక రేణువుల కంటే లెక్కకు మించి ఉన్నామన్నాడు. మన తల్లిదండ్రులు మనం 1, 2 మనం లెక్క చెట్టుకోవచ్చు. ఎన్ని చేసినవారంటే ఇన్ని చేసినామని చెప్పొచ్చు. పరలోకమందున తండ్రి ఎన్ని చేసినని చెప్తావు చెప్పండి? ఇసుక రేణువుల కంటే ఎక్కువ అంటే ఇసుక పోయి సూరిపో సముద్రంలో లెక్క పెడతావా? మన బతికే సరిపోదు. అన్ని ఆశ్చర్యాలు మన పట్ల చేశాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో నుంచెలు తప్పించింది దేవుడు. తప్పించి నిన్ను కంటికి రెప్పలా, ఈ రెప్ప కనుపాపను కాపాడినట్లు నిన్ను నన్ను విడవక ఎడబాయక కంటికి రెప్పలా కాపాడిన దేవుడు అంటే నిర్లక్ష్యం. దేవుని మాటలంటే మనిషికి పట్టవు. మీరు గమనించండి. దేవుడు చాలా ఆవేదన పడతాడు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనం అడుగుపెట్టినటువంటి ధన్యులమే కదా. కష్టపడి మనం ఏం తెచ్చుకున్నామా? లేకపోతే నూతన సంవత్సరం వచ్చిన తర్వాత ముగ్గేసి రమ్మంటే వచ్చింది ఏమన్నా? పాత సంవత్సరానికి ఏంటి? వీడుకొల్పు. కొత్త సంవత్సరానికి ఆహ్వానించడం. మనం ఆహ్వానిస్తే రాలేదు, దేవుడు ఇస్తే వచ్చింది అది. మీరు గమనించండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26 చదవండి. ఎంత మంచి మాట, మనిషికి కనువిప్పుగలిగే మాట అంటుండు. ఒక మంచి మాట రాస్తాను చూడండి. 19వ అధ్యాయము 25, 26. 19 యోబు గ్రంథం. అయితే నా విమోచకుడు ఎవరు అంటున్నారండి? యోబు గారండి. ఎలా ఉండండి? కష్టాలు కన్నీళ్ళండి. యోబు గారికి ఈ మాట చెప్తే మంచిగా ఉందా? ప్రశాంతంగా ఉన్నాడా? మనలాగా ఉందా ప్రశాంతంగా? వాళ్ళంతా కురుపులతో నిండి ఉన్నది. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు చీళ్ళ పెంకలు పెట్టుకొని గీకునే పరిస్థితి ఎవరిది? యోబు జీవితం. భయంకరమైన దుర్భరమైన జీవితం అనుభవిస్తుంది. అప్పటికి కష్టాలు కన్నీళ్ళు, అందరూ అసహించుకుంటారు. పనివారు కూడా ఆయన మాటినట్లేదు. ఇక భార్య నీ యథార్థ తీటి చచ్చిపో, నువ్వెందుకు ఇక ఇంకేం బతవిగా, నా వాసన అంటే నా దేహంలో ఆయన ఊపిరి అందరికి ఏమైపోయింది? అసహ్యం అయిపోయింది. ఊపిరి తీసుకుని ఊపిరి వదులుతున్నా కూడా అసహ్యం, దుర్గంధం వచ్చేస్తుంది భయంకరంగా. ఎందుకురా ఆయన నువ్వు చచ్చిపోక ఏంది పీడ అన్నట్టుగా అసహించుకునే పరిస్థితి. అలాంటి కష్టకాలంలో కూడా దేవుణ్ణి ఎంత గొప్పగా అర్థం చేసుకుంటో మీరు గమనించండి. నిజంగా ఆరోగ్యం ఉండి మంచి ధనము బలము అన్నీ ఉంటే దేవుడు గుర్తురాడు. కానీ ఈయనకు ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు గుర్తే ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నా కూడా దేవుడు గుర్తున్నాడు. ఎందుకు ఈయన అలా ఉండంటే ఈయన భక్తుడు కనుక, దేవునితో సావాసం కలిగి ఉన్నవాడు కనుక, దేవుని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవాడు కనుక, దేవుని ప్రేమను అమితంగా అనుభవించిన వాడు కనుక. ఎవరు? యోబు గారు. ఎవరికి పడితే వారు భక్తులు కాలేరండి. మీరు గమనించండి. అది ఆయనతో సంబంధం కలిగి ఉంటేనే. అందరం మనం మనుషులతో కలిసిపోలేం, మొహమాట ఉంటుంది, కొంచెం ఇదిగా బిడియంగా ఉంటాం. మనం అందరి వ్యక్తులతో మనం కలవం. కొంతమందికే మనం కనెక్ట్ అవుతాం, కొంతమందితో మనం ఫ్రీగా మనం మనసుపి మాట్లాడుకుంటాం, కొంతమందితో మనం కనెక్ట్ అవుతాం. కానీ మీరు గమనించండి, అందరితో కనెక్ట్ అయ్యే ఒకే ఒక ఆయన దేవుడు.
ఒక మనిషి ఇంట్లో నలుగురున్నా పిల్లలున్నా అంత ఫ్రీగా తల్లిదండ్రులతో కొంతమంది మాట్లాడలేరు, చెప్పలేరు, అన్నీ చెప్పుకోలేరు, ఫ్రీగా ఉండరు. కానీ ఆయన నీకు తండ్రిగా, స్నేహితుడిగా, ప్రతి విషయంలో అన్ని రకాలుగా నువ్వు చెప్పుకోవడానికి నీకు సమీపంగా ఉండి, నీ బాధకాల్లో సాధకాల్లో, నీ కష్ట నష్టాల్లో అన్నిటిలో తోడుగా ఉండి నీ అన్నిటికీ పరిష్కారం చూపేవాడు దేవుడు. ఇప్పుడు నువ్వు రహస్యం చెప్పినావనుకోవడమ్మా, నీ రహస్యం ఇంకోని చెప్తాడు పోయి, వీడు ఇలాంటి వారు రాని, అదే దేవుడు చెప్తాడా? అలా చేసిర్రు, అలా చేయకుండా నువ్వు ఉండని ఆయన గ్రంథంలో రాసి పెట్టిండు. ఆయన తప్పులు చేయడం తెలియక చేశాము, కానీ తెలుసుకొని మాత్రం అటు వదిలిపెట్టి బిడ్డ, వద్దు అవి వద్దు, అవి ఉంటే మీరు నా దగ్గర రాలేరు, మీ పాపాలు నాకు అడ్డొస్తాయి, నా దగ్గరికి రాకుండా నీకు నాకు అడ్డుగోడగా నిలిచేది ఏరికైనా నీ పాపాలు, నీ పాపాలు, చాలా జాగ్రత్తగా ఉండు అని దేవుడు హెచ్చరికలుగా ప్రేమతోనే హెచ్చరించి చెప్పిండు. ఎందుకంటే ఎంత ప్రేమ లేకపోతే ఈ 66 పుస్తకాల్లో తన మనసుని గ్రంథస్థం చేసి మనకిచ్చిండు తప్పిపోకుండా. ఎందుకంటే పరలోకం రావాలని ఆయనకు ఉన్నది, ఏ ఒక్కడు తప్పిపోవద్దని ఆయన ఆశ, ఆయన కోరిక. మీరు గమనించండి. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చూడండి, నా చర్మం అంటే భూమిలో పెడతాం కదా, చీకిపోద్ది, మట్టి అయిపోద్దా? ఎంత నిరీక్షణ అండి, ఎంత నిరీక్షణ మాట్లాడుతుండు. చావంటే మనకు భయం. మీరు గమనించండి, ఎందుకంటే ఈ మట్టి మీద మమకారం ఉన్నవానికి చావుకు భయపడతాడు. కానీ మట్టి మీద మమకారం చంపుకున్నోడు, దేవునితో ఆ ప్రేమను పెంచుకొని పెనవేసుకున్నోడు చావుకు భయపడాడు. ఈయనకు చావుకు భయపడతాడు. నా శరీరం చీకిపోద్ది అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఈయన బాధల్లో సాధకాల్లో ఇవన్నీ ఉండి తను తాను ఊరటపరుచుకుంటూ ఆత్మ ప్రేరణతో చెప్తున్న మాట అండి. ఎవరు? యోబు గారు. నా శరీరం మొత్తం చీకిపోద్ది. చీకిపోద్దా? బతికే ఉండుగా, మరే బతికే ఉండు కదా, చీకిపోద్ది ఖచ్చితంగా అంటుండు. చీకిపోయినను తర్వాత శరీరంతో అబ్బా, నా శరీరం చీకిపోద్దట, మళ్ళీ దేవునితో నేను చూస్తానన్న నిరీక్షణ ఎవరికి ఉందండి? ఒక భక్తునికి ఉంది. దీనికోసమే నమ్ముతారా క్రైస్తవులు? లేకపోతే లోకంలో ఇది వస్తుందనా? నమ్మవలసింది మరో జీవితం ఇస్తాడని నమ్మాలి తప్ప దేవుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు పిల్లలని రకరకాలుగా ఎన్నో చెప్పారు. ఆయన ఒకటే చెప్పాడు, మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు కనుక నా రాజ్యమును నా నీతిని వెతికే పనిలో మీరు ఉండండి, మీకు ఏం అక్కరగా ఉన్నావో సమకూర్చే పని నేను చేస్తాను, మీకు మార్గాలు తెలియజేస్తా, మీ మార్గాలు సరళం చేస్తా, తెరుస్తా ఖచ్చితంగా. మీకు అపాయం ఉంది, దాంట్లో ఉపాయం కూడా నేను కలగజేస్తా ఖచ్చితంగా. బాగా మీకు విరుగ్గా ఉన్నదా, అక్కడ నేను విశాలత కలగజేస్తా. నీకు రాదని నీకు ఒకటి ఉంటుంది, కానీ ఖచ్చితంగా అవుతుంది. అది నా ప్రణాళికలో నేను తీరుస్తా ఖచ్చితంగా. నువ్వు నమ్మి నాతో పాటు నువ్వు ఉండు, నాతో పాటు ఉండు, నాతో నడువు, అని నీకు చేస్తా ఖచ్చితంగా. నాకు సాధ్యమైంది ఏమైనా ఉందా? దేవునికి ఏమైనా సాధ్యమైంది ఏమైనా ఉందా? అసాధ్యమైంది ఏమైనా ఉందా? మనకు సాధ్యమైన ఎన్నో ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉంటుందా? ఏముండదు, అన్నీ సాధ్యమైనవి అవుతాయి. మనిషికి సాధ్యంగానే చాలా ఉంటాయి, సాధ్యమయ్యే కొన్ని ఉంటాయి, మనకు సాధ్యంగానే చాలా ఉంటాయి. కానీ దేవునికి అన్నీ చేయగలవాడు, అన్నీ చేసేవాడు. అందుకే ఆయన పేరేమంటారు? సర్వశక్తిగల దేవుడు. సర్వశక్తిగల దేవుడు, అన్నీ చేయగలడు. కింది వచ్చినామమ్మ. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరు కాదు. ఆయన ఏమంటాడు? నాకు నేనే అంటే ఎప్పుడు? చనిపోయిన తర్వాత, మహిమదేహం ధరించుకున్న తర్వాత చూస్తాడు. అంటే ఏంటి? మృతుల పునరుత్థానం ఉంటుంది అనక ముందే చెప్తుంది ఈ మాట. తెలియదు ఆయనకు. క్రీస్తు వచ్చిన తర్వాత మృతుల పునరుత్థానం జరుగుతుంది, ఆయన లేపుతాడని కాదు. ఆయన నా దేవుడు ఉన్నాడు, ఆయన లేస్తాడు ఖచ్చితంగా. నా శరీరం చీకిపోతుంది, కంపల్సరీ ఇంకో దేహం వస్తుంది ఖచ్చితంగా. నా మట్టుకు నేనే చూస్తా ఆయనను, నా మట్టుకు నేనే చూస్తాను. ఎంత నిరీక్షణతో మీరు చెప్తుంది చూడండి, ఎంత నిరీక్షణతో చెప్తుండు దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయంలో ఎక్కడి నుంచి తీయబడ్డాడో చెప్తాడు అక్కడ. ఆదికాండము మోషే మరియు దేవుడైన యెహోవా 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమైనకు మంచిదైనయు ప్రతి వృక్షమును ఎక్కడ పుట్టించిందండి? తోట మధ్యలో
జీవవృక్షమును తోటలో పుట్టించాడు, తోట మధ్యలో మాత్రం ఒక జీవవృక్షము పుట్టించాడు. మీరు గమనించండి, ఏ చెట్లైనా మనకు కావాల్సిన ఆహారము ఒక్క మాటతోనే భూమి మొలిపించింది, రెండోసారి చెప్పించుకోలే. మీరు చూడండి, విత్తనములిచ్చు చెట్లు తమ తమ జాతి ప్రకారం తమలో ఫలమిచ్చు చెట్లను, అంటే భూమి మొలిపించును గాక, ఫలవృక్షమును భూమి మొలిపించు గాక అనగానే తమ తమ జాతి ప్రకారం తమలో ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించు గాక అన్నాడు. ఎన్ని వృక్షాలు వచ్చాయండి? విత్తనములు గల చెట్టు అంటే విత్తనములు అన్నీ ఎన్ని రకాలు మీరు గమనించండి. అన్నీ వచ్చాయా లేదా? భూమి మొలిపించేసింది, మొరాయించలే. ఒక్క మాట, ఆయన మాట అంత శక్తివంతమైన మాట. లేదు అప్పటికి చెట్లు లేవు, మొక్కలు లేవు, విత్తనాలు ఏది లేవు, ఎమ్మటే వచ్చేసినాయి అన్ని. ప్రతిదీ మొలిపించింది మొత్తం. ఏదైనా తోట అంటే మొత్తం భూమి ఏదైనా తోటగా ఉంది కనుక మొత్తం మొలిచేసింది మొత్తం. కానీ ఆ తోట మధ్యలో ఒకటి పెట్టినట, జీవవృక్షం చెట్టు పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుడు ఏమన్నంటే, ఈ ఒక్క పండే తినండి, అన్ని పండ్లు తినొద్దనడా? అన్ని పండ్లు తినండి, ఈ తోట చెట్టు మధ్యలో ఉన్న మాత్రం పండ్లు తినకండి. అది మంచేదో చెడేదో తెలివినిచ్చే వృక్షం అది. కానీ మీకు మంచి తెలవాలి నాయన, చెడు అనేది తెలివి అవసరం లేదు. ఎందుకంటే నాకు మంచిదో చెడేదో నాకు తెలుసు. ఎందుకంటే నాకు దాన్ని నేను చెయ్యను. కానీ మీరు చెడే చేస్తారు ఖచ్చితంగా. కానీ చెడు దేవుడు తెలియవద్దని అనుకున్నాడు. మనిషికి చెడు తెలియవద్దు అనుకోండి, ఎప్పటికీ మంచి తెలియాలి, మంచిగానే ఉండాలి. మంచి తెలివి ఎవరికి ఉందంటే దేవునికి ఉంది. అది తెలిసే కదా అపవాది ఏం చేస్తాడు ఏం కథ అంటే, అది భూమి కలగ మునిపే ప్రకటన గ్రంథంలో యుద్ధం జరిగినట్టుగా, అది పరలోకంలో పాతాళంలో బంధించినట్టుగా, పాతాళంలో కటిక చీకటి గల ఒక బెలములో బంధించినట్టుగా మన ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అంటే సృష్టి పుట్టక ముందే యుద్ధం జరిగింది, అక్కడ వాడు మొత్తం బంధించేసిండు ఉన్నట్టుగా ఉంటుంది. మొత్తం 20వ అధ్యాయంలో పెద్ద సంఖ్యలు చేతపట్టుకొని ఒకసారి చదవండి అన్నమాట. 20వ అధ్యాయం మొదటి వచనం ప్రకటన గ్రంథం ఉంటుంది అన్నమాట. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది చూడండి. మరియు పెద్ద సంఖ్యలు చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూసి, అగాధము యొక్క తాళపు చెయ్యి అంటే మీరు గమనించండి, పరలోకం నుంచి ఒక దేవదూత, ఒకప్పుడు దేవదూతగానే ఉండి దయ్యంగా మారింది. వాడిని బంధించడానికి పెద్ద తాళపు చెయ్యి, అగాధము మూయాలి, దానికి తాళం వేయాలి. వాడు బయట ఉండడానికి వీల్లేదు. భూమి కూడా రాలే, అప్పుడు భూమి కలగలే. ఇదంతా తర్వాత భూమి కలిగింది. తర్వాత ఆదాము అవ్వ వచ్చారు. ఆదాము అవ్వను వచ్చిన తర్వాత కొద్ది కాలం వానికి విడిచిపెట్టడానికి ఒకటి ఉన్నది, అవకాశం ఉంది కనుక వాడు భూమి మీదకి వచ్చి ఫస్ట్ మానవుడైన ఆదాము కటాకిచ్చిండు, తర్వాత అవ్వమ్మకి ఇచ్చిండు. ఆదాము నిలబడ్డాడు, అవ్వమ్మ పడిపోయినట్టుగా మనకు బైబిల్లో మనం చూడగలం. పెద్ద సంఖ్యలు చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెయ్యి పరలోకము నుండి దిగివచ్చుట ఒక దేవదూతం దిగివచ్చుట సూచితని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరముల వరకు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను అంటే జనములు అంటే ఏంటి మీరు గమనించాలి. పరలోకంలో ఇంకా దేవదూతలను మోసం, అప్పుడు జనాలు రాలే, ఇంకా భూమి మీద విస్తరణ జరగలే, ఆది మానవుడైన ఆదామే పుట్టలే. జనములు అంటే దేవదూతలు వీటిని మోసపరచకుండానట్లు వాటిని అక్కడ చేసిండు. 1000 సంవత్సరాలు అంటే దీర్ఘకాలాన్ని సూచించేది. 1000 సంవత్సరాలు మనం టైం పెట్టుకోవద్దు. అక్కడ మనకు అర్థమయ్యే మానవ జ్ఞానానికి అందేటట్టుగా 1000 సంవత్సరాలు అని పెట్టిండు. కొన్ని కోట్ల సంవత్సరాలు కావచ్చు, కానీ 1000 సంవత్సరాలే దీర్ఘకాలాన్ని సూచించేటట్టుగా 1000 సంవత్సరాల వరకు వారిని బంధించి వారికి కథ జనములను మోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర సీల్ వేస్తారు కదా. ఇప్పుడు బ్యాంకులో ఆ బ్యాంకు నుంచే లోన్ తెచ్చుకుంటారు అనుకో, ఇల్లు తెచ్చుకున్న తర్వాత బ్యాంకు లోన్ కట్టరు, అయిపోతారు, లోన్స్ అయిపోద్ది, హౌస్ లోనింగ్ అయిపోద్ది, కట్టకుండా అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? బ్యాంకుల్లో వచ్చి దాన్ని అరాజు చేస్తారు, పాట పాడతారు. ఏం చేస్తారు? ముద్ర వేస్తారు, ఒక లక్కను కలిగించి ఒక తాళం వేసి దాని మీద ఇట్లా మొత్తం సీల్ వేస్తారు. ఆ సీల్ తీయొద్దు, నేరం అయిపోద్ది, అర్హుడు అయిపోతాడు. గవర్నమెంట్ సీల్ వేసిందంటే అంతే సంగతి. ఇప్పుడు ఓట్లు కూడా మనం వేసినప్పుడు కూడా సీల్ వేస్తారు తెలుసా. ఆ బాక్సులు అన్నిటికీ ఏం చేస్తారు? మొత్తం సీల్ వేసి అన్నీ పంపిస్తారు.
అలాగే మనకు అర్థమవుతుంటే దానికి సీల్ వేసిండు, మొత్తం సీల్ వేసి పెట్టేసిండు, బంధించేసిండు. 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలుగా మనం తీసుకోవద్దు, ఇంకెన్ని వేల సంవత్సరాలు మనకు తెలియదు. వాడు ఉన్నాడు, కొద్ది కాలంగా వదిలిపెట్టిన వెంటనే దేవుని స్వరూపము దేవుని పోలికగా పుట్టిన మానవులను మోసగించాడు అని మనం చూడగలం. మీరు గమనించండి, ఆ చెట్టు ఫలములు అన్నీ వేసేటప్పుడు అపవాది లేదండి. వేసేటప్పుడు అపవాది పాతాళంలో ఉన్నాడు. ఈ అనంతమైన విశ్వాన్ని ఎలా తయారు చేశాడో, ఎలా ఆనందించాడో, ఎలా గొప్పగా ఉన్నాడో ఒకసారి ఈ భూమికి పునాదేసింది ఎంత గొప్పగా ఉన్నదో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 6-7 వచనాలు ఆయన సుడిగాలిలో ప్రత్యక్షమవుతాడు, మాట్లాడతాడు. ఆయన మాట్లాడింది అది కాదు, కానీ మనకు కావాల్సిన కంటెంట్ తీసుకున్నాం. భూమికి పునాదేశాన్ని ఆయన నువ్వు ఎక్కడ ఉన్నావు యోబు అని 7వ వచనం నుంచి చదువుకుందాం. ఉదయ నక్షత్రములో చూడండి, నక్షత్రాలని పాటలు పాడుతున్నాయటండి. మనం పాడతాం, కానీ ఏం చేస్తాడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాటలు పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందముతో జయధ్వనులు చేస్తారు. ఎందుకు? దేనికండి? భూమికి పునాది. ఒక ఇల్లు కట్టుకుంటేప్పుడు అందరినీ తీసుకొచ్చి చప్పట్లు కొట్టి అవన్నీ వేస్తారు కదా, నవధాన్యాలను వేస్తుంటారు కొంతమంది. ఆ రాయి వేసేటప్పుడు ఆ పునాది, ఆ కొంతమంది కళ్ళలో నీళ్ళు తిరుగుతుండే పైసా కూడబెట్టుకొని మా ఎంతో చిరకాలం స్వప్నం మాకు నెరవేరిపోతుంది, మాకంటూ ఒక సొంత ఇల్లు ఉందయ్యా, ఇన్ని రోజులు కిరాయిలకు ఉన్నాం, ఒక జాగ తీసుకొని దాన్ని పునాది వేసి లేకపోతే పిల్లర్ తీసేటప్పుడు అక్కడ వేసేటప్పుడు వాళ్ళ ఆనందమే వేరు. వాళ్ళకి చాలా ఆనందం ఉంటుంది. అనేకులను పిలిపించుకొని మంచిగా ఆ కొబ్బరికాయలు కొట్టుకొని, హిందువులు అయితే కొబ్బరికాయలుగా కొట్టుకుంటూ చాలా ఆనందపడుతుంటారు. మొత్తం హిందువులకు ఆ స్లాబ్ పడ్డ తర్వాత ఆ గోడలు పెడేటప్పుడు ఊరిక వచ్చి ఆ ఇంట్లో పోయి చూస్తుంటారు, ఇది నా రూమ్ అని. చిన్నపిల్లలు అక్కడ, ఇది నా బెడ్రూమ్, ఇది హాలు, ఇది డైనింగ్ హాలు, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, ఇవన్నీ పిల్లలు మంచిగా అనుకుంటారు. మొత్తం 3 బెడ్రూమ్ ప్లాట్ ఉంటుంది, 2 బెడ్రూమ్ ప్లాట్ ఉంటుంది. ఇది నాది. బాత్రూమ్లు ఇవన్నీ చూసి ఇక్కడ కట్టాలి, కిచెన్ ప్లాట్ఫారం ఇలా ఉండాలి, ఇన్ని సెల్ఫులు రావాలి, ఇక్కడ ఇవన్నీ చదువుకోవాలి. ఎంత ప్లానింగ్ ఉంటుందండి. ఎంతో ఆనందిస్తారు కదా. నా పిల్లలు రాబోతున్నారు, వీళ్ళకి కొండలు కావాలి, వీళ్ళకి పక్షులు కావాలి, వీళ్ళకు వృక్షాలు కావాలి, మొత్తం విత్తనములు చెట్లు ఇచ్చే మొత్తం ఆహారం కావాలి ఖచ్చితంగా. మనం బొమ్మలు తెచ్చిస్తాం, మనం ఏం తెస్తాం, పిల్లలకు బొమ్మలు ఇస్తాం. కానీ దేవుడు సజీవమైన ఇచ్చిన ఏంటి, ఏనుగు బొమ్మ ఇస్తాం. ఏనుగు దేవులే, మన వల్ల కాదు. జింకలు ఉన్నాయి అనుకో, బొమ్మలు ఇస్తాం, కుక్క బొమ్మలు ఇస్తాం, కుందేలు బొమ్మలు ఇస్తాం, అన్ని బొమ్మలు ఇస్తాం. మనం అంతే, మన స్టాండర్డ్ అంతే ఉంటుంది. దేవుడు మాత్రము ఏమిచ్చాడు, జీవం కలిగి చెలించేటి, నడిచేటి, పరుగులెత్తేటి ఇచ్చేసిండు. గుర్రాన్నే ఇస్తాడు, నాయన సవారీ చేయాలి. మీరు గమనించండి, మనం బొమ్మ తెచ్చి ఇస్తాం, ఆడుకుంటాం పిల్లలకు. అంటే దేవునికి మనకున్న తేడా అదే. మనము క్షేమైన వస్తువులు ఇస్తాం, దేవుడిచ్చినవి సజీవమైన ఇస్తాడు. ఇంకేంటంటే అక్షయమైన ఆహారం కూడా ఇస్తాడు. మనకు క్షయమైన ఆహారం ఇస్తాడు, దాంతోపాటు అక్షయమైన ఆహారం కూడా ఆయన ఇచ్చిండు. చూడండి, కింది వచ్చాము చూడన్నా. దేవదూతలందరూ ఆనందంతో జయధ్వనులు చేస్తూ దానిని మూలరాతిని వేసినవాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొల్లి రాకుండాన్నట్లు. ఏమంటే తలుపులు చూశారండి ఎప్పుడన్నా? ఎంత పకడ్బందీగా చేసిండట. సముద్రము యొక్క తరంగములు లేకపోతే కెరటాలు పొర్లి బయటికి రాకుండాన్నట్లు ఏం చేసిండు ఆయన? తలుపు వేసిండట. తలుపు ఏముంటుందండి మీరు గమనించండి. ఎవరు పెడతారు? ఏ కంటికి సముద్రాన్ని తలుపులు పెట్టండి, ఎంత ఉండాలి ఏం కదా. ఇంటి డోర్ పెట్టుకోవాలంటే పెద్ద ఇది 3, 6 పెట్టుకుంటాం మనం, అంతే. 6.5 పెట్టుకుంటారు. హైట్ ఉన్న వాళ్ళు 6.5 పెట్టుకుంటారు. 3 ఫీట్ల ఎడల్పు 6.5 హైట్ పెడతారు. కొంతమంది 6 పెడతారు, కొంతమంది 7 పెడతారు. 7 ఎవరింటి కాడ చూసినా అంటే గాంధీ అని ఒక ఎమ్మెల్యే ఉంటాడు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఉంటాడు. ఆడింత హైట్ ఉంటాడు ఆడు, గాంధీ అని, నీటి గాంధీ. ఆ గాంధీ ఇంటికి 7 ఫీట్లు ఉన్నది ఆ ఇల్లు. ఆ దర్వాజాలన్నీ 7 ఫీట్ల హైటు పెట్టుకున్నారు. అంటే మన హైట్ పర్సనాలిటీ బట్టి కొంతమంది డబ్బు హెచ్చించి కొంతమంది పెట్టుకుంటారు అనుకోండి. మీరు గమనించండి, మరి సముద్రానికి మన వల్ల అవుతుందా? ఒక చెరువుకు తూము పెట్టాలంటేనే, తూములు అంటే తలుపులు పెడతారు కదా, నీళ్ళు ఇస్తారు కదా, అవి పోయినాయి అంటే అంతే సంగతి, మునిగిపోతాయి. మనది అంతే, కొంచెం వరకే. కానీ దేవుడు సముద్రానికే పెట్టిండు. ఎంత పొర్లి, ఎంత రణగొన ధ్వనులు చేసి ఎన్ని కెరటాలు వచ్చినా మళ్ళీ అలా అణిగిపోతూనే ఉంటుంది, వెనక పోతూనే ఉంటుంది. అక్కడ కొట్టేస్తుంది, టక్కున వెనక కురుకుతుంది. అలానే తలుపును బిగించేశాడట. అంటే దేవునికి ఉన్న
సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు మనిషికి ఊహకు కూడా అందవు. మనిషికి ఉన్న శక్తి సామర్థ్యాలు. కింది వచ్చినమమ్మ. సముద్రమును నుండి పొర్రెలు రాకుండాన్నట్లు ఆయన తలుపును మూసినవాడెవడు? నేను. మేఘమును ఏం చేసినాడు? దానికి వస్త్రముగాను గాఢంధకారము దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగములన్నీ నీ తరంగముల పొంగు అన్ని అంతటే అనసపడుతుంది. మొత్తం ఎక్కడి వరకు రావాలో తరంగాలు అక్కడికి వచ్చి టక్కున కొట్టుకుని వెళ్ళిపోతుంటాయి మొత్తం. మీరు గమనించండి, యోబు కష్టాల్లో ఉన్నాడు. సుడిగాలిలో యెహోవా ప్రత్యక్షమై ఇవన్నీ చెప్తుంటే ఆయనకేమందది? అసలు మానవ ఊహకే అందది. ఊహకు అందని పరిస్థితుల్లో ఇవన్నీ ప్రశ్నలన్నీ సంధించి, యోబు ఎందుకయ్యా నువ్వు ఇలా అంటున్నావు? నువ్వు నిన్న మొన్నటి వాడవా? నువ్వు నా భాగానివి, నా స్వరూపానివి, నా ఆత్మవు నువ్వు తెలుసా? ఇదంతా చేసినప్పుడు నువ్వు ఉన్నవయ్యా, ఇదంతా నీకు తెలిసే ఉన్నది అన్నడా లేదా? యోబు గారికి ఇదంతా తెలుసా? సముద్రము ఇవన్నిటికి తెలిసినప్పుడు ఉన్నదా లేదా? తెలుసా తెలియదా? యోబు గారికి తెలుసా తెలియదా? ఎక్కడున్నాడు? ఆత్మగా తండ్రిలో ఉన్నప్పుడు తెలుసు. అందుకని 21లో చెప్తాడు, ఇదంతయు నీకు తెలిసే ఉన్నది, నువ్వు బహురుద్ధుడవును, ఇదంతయు నీకు తెలిసే ఉందని 21వ వచనంలో చెప్తాడు. అంటే మనిషి మామూలు వ్యక్తి కాదు. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడినవాడు, దేవునిలో ఉన్నవాడు. దేవునికి మనిషి తన శక్తి సామర్థ్యాలు తెలవక, నేను ఒక మట్టివాడను, నేను పొరుగువాడను, నేను ధూళి లాంటి వాడను, రకరకాలుగా తన్ను తాను కించపరుచుకుంటూ, అవమానపరుచుకుంటూ, సిగ్గుపరుచుకుంటూ, నెత్తిమీద రూపాయి పెడితే చెల్లది అని రకరకాలుగా, నీ కిడ్నీలు చూడు, నీ గుండె చూడు, కోట్లో 100 కోట్లు పెట్టినా కూడా ఈ దొరకని అవయవాలండి ఏ షాపులలో దొరుకుతాయి? అందుకని ఐ బ్యాంక్ అని, కిడ్నీ బ్యాంక్ అని, బ్లడ్ బ్యాంక్ అని దాచుకుంటారు. మార్కెట్లో దొరుకుతాయా? ఒక మనిషి నుంచి తీసి ఇంకో మనిషిలో నుంచి తీసిందే భద్రపరుస్తారు. కిడ్నీలు పరుస్తాయి, అందుకే కిడ్నీ బ్యాంక్ అంటారు. హై బ్యాంక్ అంటే కళ్ళు, దానికి సపరేట్గా. బ్లడ్ బ్యాంక్ అంటే భద్రం చేసి పెడతారు బ్లడ్ కూడా. ఇవి దొరకాయా మార్కెట్లో? దొరకాయి. ఇది దేవుడే చేయాలి, దేవుడే ఇవ్వాలి. మీరు గమనించండి, దేవుడే ఇవ్వాలి, దేవుడే. అందుకనే మానవ జీవితం పరమార్థం తెలియకుండా మనిషి బతుకు వెళ్ళిపోతున్నాడు. ఇదంతా అర్థం చేసుకున్న యోబు గారు ఎంత గొప్పగా అని చెప్తున్నాడంటే, నా శరీరం చిక్కిపోద్ది ఖచ్చితంగా, నేను దేవుణ్ణి మళ్ళీ చూస్తే నేను ఖచ్చితంగా. అంటే ఆయన ఎంత నిరీక్షణ ఉంది, ఎంత భక్తి ఉందో చూడండి. ఎంత నిరీక్షణ. 19వ అధ్యాయంలో చెప్తున్నా ఆయన, నేను ఇలా ఉంటా నేను ఖచ్చితంగా. అప్పటికి దేవుడు ఈ సుడిగాల్లో ప్రత్యక్షమే మాట్లాడలే. ఇక్కడికి వచ్చిన తర్వాత యోబు నువ్వు ఎప్పుడో ఉన్నామని చెప్తుండు. దేవుడు చెప్పక మునిపే నేను దేవుణ్ణి చూస్తా అని 19వ అధ్యాయంలో చెప్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని మనసు ఏంటో యోబు గారికి బాగా తెలుసుకున్నాడు. దేవునితో సావాసం చేస్తే దేవుని మనకు తెలుస్తుంది. పక్కవానితో సావాసం చేస్తే వాడు ఎక్కడ ఉంటాడు, ఏం టైంలో ఏం చేస్తాడు, ఏం కథ. ఒక మనిషితో సావాసం చేస్తే వాడు ఎలాంటి వాడు తెలుస్తుంది. మరి దేవుడు ఎలాంటి వాడు? దేవుని మనసు ఏంటంటే ఆయనతో సావాసం చేస్తేనే ఆయన మనసు మనకు తెలుస్తుంది. ఆయనతో సావాసం చేయకపోతే ఒక మనిషిని మందలించినట్టు, బాగున్నావా బ్రదర్, బాగున్నా బ్రదర్ అయిపోయాయి. దేవుడు కూడా సేమ్ అట్నే అయిపోయాడు. వారానికి ఒకసారి దేవుడా ఉన్నవయ్యా అంతే. ఒక మనిషిని కనుక మందలిచ్చినట్టు, దేవునికి ఇలా కనిపించినట్టు వెళ్ళిపోతే అయిపోద్దా? ప్రతిరోజు ఆయనతో అన్యోన్య సావాసం కలిగి ఉండాలి ఖచ్చితంగా. అందుకే నేను మనసు బాగా అర్థం చేసుకున్న వారం అవుతాం. అందుకే మీరు గమనించండి, దేవుడు శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకున్నాడు. అందుకనే ఇదంతా సృష్టించిన తర్వాత ఇక్కడ చూడండి, దేవదూతలందరూ ఆనందముతో జయధ్వనులు చేస్తూ సంతోషంగా మనిషి రాకడ కోసం దేవదూతలు కూడా ఆనందించినాయట. దానికి మూలరాశి వేసిన వాడు ఎవడు? వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? భూమికి మూలరాయి వేశాడు, పునాది వేసినట. ఈ భూమిని తయారు చేయడానికి పూనుకున్నప్పుడు నువ్వు ఉన్నావు యోబు అని యోబును ఆదరించడానికి, ఓదార్చడానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి, దేవుని వైపు ఆయన విశ్వాసం సన్నగిల్లిపోకుండా ఇంకా బలపరచడానికి చెప్తున్న మంచి మాటలు. దేవుడే పూనుకొని తన దూతను పంపి
యెహోవా అంటే యెహోవా మాట ఎవరు వినరు. చచ్చిపోతున్న మనిషి దేవుడే తన దూతను తన పక్షంగా పంపి సుడిగాలిలో ప్రత్యక్షమై యోబును ప్రశ్నిస్తూ ఆయనను ధైర్యపరుస్తూ బలపరుస్తూ నేనున్నాను, నువ్వు ఇప్పుడప్పటికి కాదు ఆయా, చాలా ఎప్పుడో నువ్వు ఉన్నవాడివి, ఈ అనంతమైన విశ్వం కంటే ముందున్నవాడు అని గుర్తు చేస్తున్నాడు. ఆయనకు బాగా అర్థమైంది. మీరు గమనించండి. అందుకనే యోబు గారు సృష్టిలో ఉన్నదాన్ని దేన్ని కోరుకోలే. మీరు గమనించరు లేదో, దేవుడే ఇచ్చిండా, దేవుడు నాకు ఇయ్యమని అన్నాడా? ఆస్తులు కోల్పోయిన తర్వాత దేవుడా నాకు ఇవన్నీ అన్ని ఇయ్యమన్నాడా? ఇయ్యమని ఒకటి అడగలేదు, దేవుడే ఇచ్చేసింది. ఎందుకు? ఆయన భక్తితో దేవుడు ఏమైపోయాడు? ఆయన భక్తి భావనలతో దేవుడు ముక్తుడు అయిపోయాడు, ఆనంద పరవశుడు అయిపోయాడు. ఇలాంటి వాడయ్యా బాబు, అపవాదిని ఓడించేసింది మొత్తం. ఆ అపవాది సిగ్గుపడిపోయింది మొత్తం. అంత కురుపులు అన్నీ ఉన్నా కూడా, మొత్తం చిల్లపెంటుతో గీక్కున్నా కూడా విశ్వాసం పోతలేదు, అసలు దేవుని దూషిస్తలేంటి అనుకున్నాడు దుష్టుని ప్రాణములు ఆత్మ దేహములో ఉండగానే ఓడించిన వ్యక్తిగా యోబు గారు కనపడతాడు. అన్ని పరీక్షలకు నిలిచిన వాడుగా కనపడుస్తాడు, నిలిచి గెలిచిన వాడుగా కనపడతాడు. ఎవరు? యోబు గారు. అంటే అంత భక్తి రావాలంటే నీకేం కావాలి? దేవుడు అర్థం కావాలి, దేవుని మనసు అర్థం కావాలి. పాపంతో జోలి లేదు. భార్యను ఏమంటాడు ఎరికైనా? యెహోవా వల్ల మేలు అనుభవించడం తగును కానీ కీడు అనుభవించడం తగదా? మూర్ఖురాలు లోకంలో ఉన్న వాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మూర్ఖురాలు అనలే, భార్యను కూడా అనలే, మూర్ఖురాలు నువ్వు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు, అంతే తప్ప మనది అన్నప్పుడు ఇది ఏది మనది కాదని చెప్పిన వ్యక్తి మహనీయుడు ఆయన. అందుకనే మళ్ళీ 7 మంది కొడుకులు వస్తారు, 3 కుమార్తెలు వస్తారు. ఆ 3 కుమార్తెలు ఆ దేశం అంతటా అంత సౌందర్యవతులు ఎవరు లేరట. చాలా అందంగా ఉంటాడు పాపం 3. ఆస్తులు డబల్ వచ్చేసినాయి. ఎన్ని ఒంటెలు పోయినాయి అంతకు డబల్, ఎడ్లు ఎంత పోయినాయి అంత డబల్, గొర్రెలు అన్ని డబల్ ఇచ్చేసింది మొత్తం. ఎందుకు? ఆయన భక్తిని మెచ్చి ఒక్క నోటితోని కూడా మాటలతో కూడా ఆయన పాపము చేయలేదని యోబు గురించి స్టేట్మెంట్ ఉంది. వాళ్ళు భక్తులు అవుతారు, వారు పరలోకానికి యోగ్యులు అవుతారు. మన నోటి పొంటి ఎన్ని మాటలు తప్పిపోతామో. మనం ఎలా భక్తులం అవుతాం చెప్పండి? భక్తులం కావాలంటే సాధన అవసరం. దైవికమైన సాధన చాలా ఇదిగా ఉంటుంది. మీరు గమనించండి, మోక్షాన్ని పొందాలని హిమాలయ పర్వతాల్లో సాధువులు ఉంటారు కదా, సాధువులు అఘోరాలు అంటారు. భయంకరమైన కఠినమైన ఎముకలు కొరికిన చలిలో ఒంటికాల మీద కొన్ని సంవత్సరాలు నిలబడతారట. వాళ్ళు చూశారా? మనలా నిలవడమండా, బట్టలు లేకుండా ఉండమండా, తిండి తినకుండా ఉండమండా, ఏం చేయమండి? పాపానికి దూరంగా ఉండండి, మంచిగా కడుపు నిండా తినండి, హాయి. ఇదంతా కూర మొక్కలను ఇచ్చినట్టు, ఇగో ఈ గొర్రెలను మేకలను ఇవన్నీ ఇదంతా పక్షులను ఇవన్నీ మీకు ఇచ్చాను, హాయిగా తినండి, సంతోషించండి, ఆనందించండి, భూమిని నిందించండి, పాపాన్ని మీలోనికి రాకుండా చూసుకోండి అన్నాడు. ఆ మాట చెప్పినా కూడా మనుషులు అది చేయలేకపోతున్నారని మీరు గమనించండి. ఎవరు గొప్ప భక్తులని అనిపిస్తుందంటే మీరు గమనించండి, భక్తిని బాగా పాటిస్తున్నారు, వాళ్ళకు ముక్తి లేకపోయినా భక్తిని పాటిస్తున్నారు. ఎవరు? అఘోరాలు. తెలుసా? వాళ్ళకు ముక్తి ఉండదు, పరలోకం అనేది ఉండదు. కానీ వాళ్ళ సాధన మీరు గమనించండి. శవాలను తింటారు వాళ్ళు శవాలను తింటారు. తెలుసా? సముద్రంలో కొట్టుకొస్తున్న శవాలను తింటారు వాళ్ళు, కాలిపోతున్న శవాలను తింటారు వాళ్ళు. ఒక ట్రాన్స్జెండర్గా మారినాడు ఒకడు వచ్చిండు, వాడు కూడా ఒక శవాన్ని తినుకుంటా వీడియోలు తీసి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయిగా, వానెంబడి వాడిని ఒకటే ఇంటర్వ్యూ తీసి దౌర్భాగ్యం. మీరు గమనించండి, మనిషిని బరివాదాలంటే తట్టుకో తెలిసిన వెంటనే దేవుడు ఏం చేసిన దగ్గర చర్మం సొక్కాయలు చేసి తొడిగించని ఉంటుంది. దేవుడు అసభ్యతగా ఉండొద్దు అనుకోడు, మంచిగా సభ్య సమాజంలో గౌరవంగా ఉండాలనుకోండి. దేవుడు మీకు తెలియద్దు అనుకోండి, తెలిసిన వెంటనే అంజూరపు ఆకులు కట్టుకోరు. అంజూరపు ఆకులు ఏముంటాయి? ఉండవాయి. అది కాదు జ్ఞానం అని చర్మము చొక్కాయలను చేసి ఏం చేసిండు? వారికి తొడిగించిండు. ఇలా ఉండొద్దు మీరు. దిగంబరుగా ఉండడానికి తెలిసిందా? ఖచ్చితంగా కప్పుకోవాల్సిందే. తెలియనంత వరకు ఓకే, తెలిసిన వెంటనే ఖచ్చితంగా సిగ్గు కప్పుకోవాలని దేవుడు ఏం చేసిండు? చర్మము చొక్కాయలను చేసి వారికి తొడిగించినట్టుగా బైబిల్లో ఉంది. మీరు గమనించండి. మంచి బట్టలు వేసుకోండి, చక్కగా హాయిగా తినండి, ఉండండి, కానీ భక్తిని మీరు కొనసాగించండి. ఎలా? ఎక్కడో హిమాలయకి వెళ్ళిపోయే అవసరం లేదు, ఎక్కడో 40 రోజులు మాల వేసుకునే అవసరం లేదు. మన వాళ్ళు హిందూ సోదరులు కొంతమంది మాలలు వేసుకుంటారు, నిష్టగా ఉంటారు, చన్నీళ్ళలా స్నానం చేస్తుంటారు,
చెప్పులు లేకుండా నడుస్తుంటారు. 40 రోజులు మండలం చేస్తుంటారు. దీక్ష అంటారు దాన్ని. క్రైస్తవుడి చచ్చేంత వరకు దీక్షే, పాపం లేకుండా. అప్పటి వరకే వాళ్ళు తినరు, అప్పటి వరకే తాగరు, అప్పటి వరకే బూతులు ఆడరు. తెలుసా? ఆ మాల 40 రోజుల తర్వాత మళ్ళీ యథాస్థితిగానే ఉంటారు వాళ్ళు. మరి క్రైస్తవుడు చనిపోయేంత వరకు ఉండాలి. ఎలా? బూతులు ఆడొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు. చెప్పులు వేసుకోమన్నాడు ఆయన. మామూలుగా చెప్పులు వేసుకోమన్నాడు. ఆత్మీయ జోడు కూడా దొరుకోమన్నాడు. ఆత్మీయ జోడు ఏమన్నాడు? సువార్త అనే సిద్ధ మనసు అనే జోడు తొడుక్కో. ఆత్మీయ జోడులు తొడిగిండా? మీరు గమనించండి. అన్ని ఇచ్చిండు. అన్ని ఇచ్చిన దేవుని పక్కకు పెట్టి ఏది లేని కాడికి పోయి ఉండడం అనవసరం. మీరు గమనించండి. వాళ్ళకు 40 రోజులు కఠినంగా చేస్తారు. కానీ మనం బతికున్న రోజులు మాత్రం మనల్ని ఏం చేయమండి అంటే ప్రేమ కలిగి ఉండండి. సత్యం చెప్పండి. అన్ని విషయాల్లో మీరు ప్రేమించండి. ద్వేషించిన వారిని సైతం మీరు ప్రేమించాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికి మీరు చేయకూడదు. అది పథ్యం, అది దీక్ష. నీకు మోహపు చూడకుండా దీక్ష తీసుకో. దీక్ష మీరు గమనించండి. మోహపు చూపు కొంత ఫస్ట్లో మాలేసేటప్పుడు స్త్రీలను బండి మీద ఎక్కించుకోపోకపోయేది. పురుషులు మాత్రమే ఒంటరిగా ఉండేది. మీరు గమనించండి. ఇప్పుడు భార్యలు తీసుకొని భర్తలు వెళ్ళిపోతారు సాములు అంటే అయిపోయింది, తగ్గిపోయింది. ఇక రాను తగ్గిపోతుంది. కానీ మీరు గమనించండి, మన భక్తి రాను పెరగాలి. ఎలా పెరగాలి? ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని క్షమించాలి. క్షమాగుణం అనే దీక్ష తీసుకోవాలి. కరుణ అనే ఒక దీక్ష తీసుకోవాలి. మీరు గమనించండి. మంచితనం అనే ఒక దీక్ష తీసుకోవాలి. మనకు అన్ని దీక్షలే ఉన్నాయి. ఎప్పటిదాకా అయ్యా నీది అంటే నీ చావుతోనే పోవాలి. అన్ని చచ్చిపోయేంత వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రేమ కనికరం కలిగే క్రీస్తు సారూప్యత మన యందు ఏర్పడే వరకు మనం ముందు కొనసాగుతూ వెళ్ళిపోతూనే ఉన్న అనేకులను క్రీస్తు వైపు తిప్పాలి. మీరు గమనించండి. వాళ్ళ భక్తి చూడండి, చేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా పాటలు పాడుతూ ఇవన్నీ చేస్తారు. వాళ్ళు 5 గంటలకు లేచి పాటలు పాడతారు. 5 గంటలకు లేచి స్నానాలు చేసుకుంటూ పాటలు పాడతారు. మన వాళ్ళు 5 గంటలకు లేచి మోకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దేవుణ్ణి అయ్యా తండ్రి నిన్ను స్తుతిస్తున్నామని ఈ రాత్రి మొత్తం నాకు ఇచ్చారు స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆనందంతో పరవశంతో దేవుణ్ణి హృదయంలో చేర్చుకొని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? లేరని చెప్పచ్చు. అంటే అన్యుల భక్తి పెరుగుతుంది, క్రైస్తవుల భక్తి తగ్గుతుంది. మీరు గమనించండి. ఎప్పటిదాకా అమ్మ ప్రతిరోజు ఏంటంటే నామకార్థ భక్తి అవుతుంది అంతే. ఒక భక్తి రొటీన్గా అయిపోతుంది అంతే. మీరు గమనించండి. కానీ భక్తుల జీవితాలు అలా లేవు. చాలా ఉన్నతమైన జీవితాలు కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి బాగా అర్థం చేసుకునే జీవితాలు మొత్తం. అర్థం చేసుకుంటే నీకు లోకంలో ఏది కావాలని నువ్వు కోరుకోవు. ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉంటావు, మంచిగా జీవిస్తావు. ఎందుకంటే ఏం పట్టుకపోలేము ఇందులో నుంచి. ఎన్ని ఉన్నా 100 ఎకరాలున్నా అదే గొయ్యి 6 అడుగుల గొయ్యే, 3 ఫీట్ల ఎడలుపు 6 ఫీట్ల పొడుగు అంతే. అదే గొయ్యిలో పెట్టిలో పెట్టి మట్టి కప్పేస్తారు అంతే. ఏదీ నీది కాదు ఈ లోకంలో, ఏమి పట్టుకరాలే. మీరు గమనించండి. దానివల్ల ఏమంటూ ప్రయోజనం అంటూ లేదు. అందుకనే బాగా అర్థం చేసుకుంటూ ఎంతో ధనం కలిగిన వ్యక్తి అయిన, ఎన్నో సుఖ సౌఖ్యాలు అనుభవించిన వ్యక్తి యోబు గారు దేవుని అర్థం చేసుకొని చాలా ఉన్నతంగా దేవుని కొనియాడండి తప్ప దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలే. చూడండి 9వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం ఆదికాండంలో అర్థం చేసుకుంటున్న యోబు గారు ఈ సృష్టి కర్మాన్ని చెప్తుండు యోబు గారు. ఏది మోషే గారు ఇశ్రాయేలుకు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదనియు మంచిదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డలను ఇచ్చు ఒక వృక్షమును నేల నుండి మొలిపించిండు. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఇప్పటికున్నాయండి. ఏదేను నుండి ఒక తోట నుంచి, ఆ ఏదేను తోట నుంచి ఒక నది బయలుదేరింది. అది 4 శాఖలుగా మారిపోయింది. 4 శాఖలుగా ఊపర్టిస్ అని, పీషోను, గిర్షోను, గీషోను, ఊపర్టిస్, ఇద్దికేలు.
మొత్తం ఎన్ని 4 నదులుగా మారిపోయినాయి. మొత్తం 4 నదులుగా శాఖలుగా మారిపోయినాయి. ఇప్పటికీ అవి భూమి మీదనే ఉన్నాయి. ఆదికాండంలో రాయబడ్డ మాట ఇప్పటికి. ఈ ఆదికాండం ఎక్కడ తోటేసిండు ఏం కథ అంటే, నోవాహు ఓడ ఎక్కడ నిలిచిందంటే టర్కీ. ఆ టర్కీ ప్రాంతంలోనే ఏదైనా తోట ఉన్నట్టుగా భౌగోళికంగా తూర్పు దిక్కున తోట వేసిండు అనేది టర్కీ దేశంలోనే ఆది మానవుని జన్మస్థలం అదే అన్న దాని మీద తేల్చేసిరు మొత్తం. మీరు గమనించండి, పురావస్తు శాస్త్రవేత్తలకి చెప్పిరు కొంతమంది. చూద్దాం. 4 శాఖలుగా మారిపోయింది. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 29వ వచనం చూడండి. అండి క్షమించండి. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి గనక నువ్వు మన్నే గనక నువ్వు తిరిగి మన్నైపోదు అని ఎవరితో చెప్తుండు ఈ మాట? దేవుడు, మీరు గమనించి, ఆదాముతో చెప్తుండు. ఇది చెప్తున్న సందర్భము ఆదాముకు తండ్రి అయిన దేవునికి జరుగుతున్న సందర్భం. ఇది రాసింది మాత్రం మోషే గారు. ఇది రాసింది మాత్రం వివరణాత్మకంగా మోషే గారు చెప్తుండ్రు. దేవుడు ఇలా జరిగింది, అది ఆదాముకు అవ్వకు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారు, వాళ్ళు చెట్టు పండు తిన్నారు. ఇలా తప్పిపోయిన తర్వాత ఇగో నువ్వు నేలకు మన్నైపోయిన మట్టితోనే తయారు చేశాడు. ఎక్కడ ఉంటుంది? 2వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువు నూదగా నరుడు జీవాత్మాయను అని ఉంటుంది. అంటే మట్టితోనే తయారు చేశాడు, మట్టితోనే తయారు చేశాడు. 2:7లో ఉంటుందండి. నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువు నూదగా నరుడు జీవాత్మాయను. అంటే పరమాత్మలో నుంచి వెళ్ళి జీవాన్ని పంచుకొని వచ్చిన మానవుడు. మీరు గమనించండి, అన్నిటికీ ప్రాణాలే ఉన్నాయి తప్ప ఆత్మలు లేవు. ప్రకృతిలో మీరు చూడండి, అన్నిటికీ ప్రాణాలే ఉన్నాయి. జంతువులన్నిటికీ ప్రాణాలే ఉంటాయి, ఆత్మలు ఉండవు. అన్నిటికీ ప్రాణాలే ఉంటాయి కానీ ఆత్మలు ఉండవు. ఆత్మ ఉన్నది మనిషికి 3 కలిసి ఉంటాయి: దేహము, ప్రాణము, ఆత్మ. ఈ 3 కలిసిన వాడే మానవుడు. వాళ్ళే సాక్షాత్తు దేవుని స్వరూపము. మీరు గమనించండి, నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధంలో జీవాత్మనుదిగా వాడు జీవాత్మాయను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ వచ్చే వరకు ఏంటి? నువ్వు మన్నే గనక తిరిగి మళ్ళా నువ్వు మన్నైపోతావు అంటుండు. ఎక్కడి నుంచి వెళ్ళి తీశాడు? మట్టిలో నుంచి వెళ్ళి తీశాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు మనిషి? మట్టిలోకి వెళ్ళే మనిషికి మట్టి మీదనే ఎంత మమకారం చూడండి. ఇది నాది, అది నాది అని ఎన్నో కోరుకుంటాడు. కానీ పితరులు ఏది కోరుకోలే తెలుసా? పితరుడు అబ్రహాం కానీ ఏం కోరుకోలే. అబ్రహాం వాళ్ళు ఆయన కోరుకున్నది ఏంటండి? సమాధుల తోట కొనుక్కున్నాడండి. మప్పేలా గృహాన్ని సమాధుల తోట కొనుక్కొని పెట్టుకున్నా, అంతే. ఆయనకంటూ ఏది లేదు. 400 తులముల ఎండిచ్చి కొనుక్కుంటాడు. మీరు గమనించండి, ఎవరు? అబ్రహాము సమాధుల స్థలం కొనుక్కున్నాడు. ఆయనకంటూ స్థలం ఏం లేదు. మొత్తం పాలు తేనెలు ప్రవచించే దేశాన్ని మొత్తం వచ్చిన డేరాలను, గుడారాల్లో బ్రతికిన జీవితాలు తెలుసా? మరి వాళ్ళకు ఎందుకు దేవుడు అంత బాగా అర్థమైండు? మనకు అర్థం కాలేకపోతున్నాయంటే మనకు కోరికలు, ఆశలు ఎక్కువైపోయినాయి. వాళ్ళకు కోరికలు, ఆశలు లేవు. పరలోకం వెళ్ళాలనే వాళ్ళు ఆలోచించారు. పరలోకం వెళ్ళాలి, మాది ఈ లోకం కాదని వాళ్ళు బతికారు. అందుకని వాళ్ళకి దేవుడు బాగా అర్థమైండు. అందుకని దేవుడు స్వయంగా చెప్తుండే ఆదాముతోనే. ఏమంటుండు? చదువునాడా 3:19. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నువ్వు నేల నుండి తీయబడితివి గనక నువ్వు మన్నే గనక తిరిగి ఖచ్చితంగా మన్నై పోవాలని దేవుడు శాసనం. అంతే, ఎలాగైనా సరే మన్నైపోతాడు. మీరు గమనించండి, ముఖపు చెమట కార్చాలా? ప్రతి ఒక్కరు చెమట కార్చే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆ పండు తినడం వల్ల. తినవద్దన్న పండు తినడం, ఆజ్ఞ అతిక్రమించడం, మనిషి మరణం తెచ్చుకోవడం,
ఆ మరణం నుంచి ఏమైపోయింది? అప్పటి నుంచి మీరు గమనించండి, మనిషికి భయం, మరణము, మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు అంటాడు, వెలుగు ప్రకాశించాలి అంటాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం మరణ ఛాయలో ఉన్న వారందరికీ వెలుగు అంటాడు. వెలుగు అంటే ఎవరు? యేసుక్రీస్తు విడిపించిండు, అందరినీ చేసినట్టుగా మనం చూడగలం. చెమట, ముఖ చెమట కార్చాలా? ఖచ్చితంగా కార్చాలి. ముఖం చెమట కారిస్తే ఆరోగ్యం ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు శపించినా అది వరమే. నీ ముఖం చెమట కార్చి నువ్వు నీ జీవిత దినములందు ఏం చేయాలి? భూ పంట తినాలి అన్నాడు. పంటలు పండిస్తురా? అనేకమైన పంటలు పండించడానికి ఇచ్చాడు. కానీ పండే గుణాన్ని దేవుడు భూమికి ఇచ్చాడు. సేద్యం చేసే జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. పండే గుణమే లేకుండా అనుకోండి, మనిషి ఏం సేద్యం చేస్తాడు? ఎక్కడ చేస్తాడు? మీరు గమనించండి. అందుకని పండే గుణాన్ని భూమికి ఇచ్చాడు. సేద్యం చేసుకొని ఎలా పంట చేసుకోవాలి ఏం కాదు ఆ తెలివి, ఆ జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. అందుకనే సంవత్సరానికి 3 పంటలు, ఎన్ని పంటలు వేయాలో అన్ని పంటలు వేసి దిగుబడి రాబడిగా పొందుతున్నాడు. మీరు గమనించండి. ఇన్ని సన్నడ్లు పెరిగినాయి, ఇంత పంట, ఇన్ని మెట్రిక్ టన్నులు మాకు పడినాయి, ఇంత వచ్చింది అని చెప్పుకుంటారు గొప్పగా. మన నీళ్ళు వర్షం కురిపించాలంటే ఆయనే కదా. మీరు గమనించండి. సకాలంలో వర్షాలు పడడం, డ్యాములు నిండడం, ఖచ్చితంగా పంటలు మంచిగా పండడం, అన్నీ దేవుని ఉచితమైన కృప. ప్రపంచ పోషకుడు ఎవరంటే దేవుడే అని వీళ్ళందరూ భక్తులు తెలుసుకొని గొప్పగా బ్రతికారు. అందుకనే నేను మళ్ళీ నా శరీరాన్ని నేను చూసుకుంటాను అన్నట్టుగా ఖచ్చితంగా మరి యోబు గారు చెప్తున్నట్టుగా మనం చూడగలం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. రోమా పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నట్లు ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు అంటే మీరు గమనించండి, లోకంలో ఏమైపోయారు అప్పుడు అందరూ? భక్తులు ఎవరు లేరు. యేసుక్రీస్తు వచ్చే వరకల్లా భక్తిహీనుడుగా మారిపోయారు మొత్తం. వాళ్ళందరి కోసం చనిపోయింది యేసుక్రీస్తు. వాళ్ళందరినీ బ్రతికించాలంటే యేసుక్రీస్తు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. రోమాలో ఉన్న సంఘానికి చెప్పిన అపోస్తలుడైన పౌలు గారు, ఆయన ఇంకాను యుక్త కాలం అందే భక్తిహీనుల కొరకు ఏం చేసిండట? ఆయన చనిపోయి తిరిగి లేచిండండి. యేసుక్రీస్తు నందు ఉన్నారు. బతికిన వారందరూ తిరిగి లేస్తారంటే లేవరని చెప్పొచ్చు. ఆయన చెప్పిన ప్రకారంగా మనం బతకకపోతే మనం ఎలా లేస్తాం? మీరు గమనించండి. యేసుక్రీస్తు ఏదైతే ఆయన బ్రతికి చూపించాడో 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. 3.5 సంవత్సరాలు తన సేవా పరిచర్య జీవితంలో ఆయన చెప్పిన మాటలు పాటించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కినా తూచా తప్పకుండా పాటించిన వాళ్ళు 11 మంది. తూచా తప్పకుండా పాటించిన వాళ్ళు 11 మంది. బాలకి కనిపించిండు, బలపరిచిండు. అందులో స్త్రీలు ఉన్నారు. మదలేని మరియ ఉన్నది. అందులో మార్త చెల్లె మరియమ్మ ఉన్నది. కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వేలమే లెక్క పెట్టుకోవచ్చు. కొద్దిమంది మాత్రమే. కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆ సమాధిలో పెట్టినప్పుడు తిరిగి సుగంధ ద్రవ్యాలను తీసుకొని పోయి సమాధి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కొద్దిమంది, అంటే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. యేసును కరెక్ట్గా అర్థం చేసుకొని విశ్వసించి హృదయంలో చేర్చుకున్న వాళ్ళు కొద్దిమంది. అవసరాలకు నమ్ముకున్న వాళ్ళు అనేకులు యేసు దగ్గరికి వెళ్ళరు. ఆయనగా అర్థం చేసుకొని ఆయనగా నువ్వు నమ్మి విశ్వసిస్తే అప్పుడు నీకు నిత్య జీవంలో ప్రవేశం ఉంది. నీ ఇష్టం వచ్చినా నువ్వు నమ్మి ఆయనకి ఇది ఇష్టమేలా నువ్వు అడ్జస్ట్మెంట్ అయ్యి మనం బతికితే పరలోకం అనేది ఉండదు. అది చెప్తున్నా ఆయన అపోస్తలుడైన పౌలు గారు. మళ్ళీ చదువున్నాను. ఐదవ అధ్యాయం. ఈ
ఈ నిరీక్షణ మనల సిగ్గుపరచనివ్వదు. ఏ నిరీక్షణ? మనం ఖచ్చితంగా దేవుని నమ్ముకున్నాం కదా, భక్తిని కొనసాగిస్తే ఖచ్చితంగా మరొక జీవితం అనేది ఉన్నది, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది అని చెప్పేది నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు సిగ్గుపరచనివ్వదు. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్తవాయను. అటు నిరీక్షణ, నేను చనిపోతాను, తిరిగి క్రీస్తు రాకల్లో లేస్తానన్న నిరీక్షణ. ఆ నిరీక్షణతో నువ్వు భక్తిని భూమి మీద కొనసాగిస్తే ఖచ్చితంగా ఉండదు. ఈ నిరీక్షణ ఎప్పుడు నిన్ను సిగ్గుపరచనియదు అంటుండా. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉంది. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడి ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? బాప్టిజం తీసుకోగానే వరముగా మనలోనికి వస్తాడు. వచ్చి మనల సత్యములో నుంచి సర్వసత్యమును నడిపిస్తాడు. లోకం నుంచి నేను వేరుపరుస్తాడు. లోకపు కోరికలు, లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, ఈ పాపభూయిష్టమైన ఆలోచనలు మనలోనికి లేకుండా అన్నిటి పక్కకు తొలగించి నిన్ను సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సంపూర్ణతలో నడిపిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మన హృదయంలో ప్రేమ కుమ్మరింపబడిందట. ఏలయనగా మనం ఇంకాను బలహీనులం, మంచిగా పరిపూర్ణం కాదు, బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలంలో యవ్వన కాలం అందే ఆయన బలహీనుల కొరకు, చూడండి, బలహీనులైరు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయి నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ తెగింపవచ్చు. దేవుని మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి. మీరు గమనించండి, మంచివాని కొరకు ఎవడైనా సరే ప్రాణతే అడ్డు వెళ్తాడు. ఇలాంటి వాడు బతకాలి ఖచ్చితంగా, వాడు చావకూడదని ఏం చేస్తారు? అతని ప్రాణం నా ప్రాణం అడ్డండి అని ఎవరైనా సరే సపోర్ట్గా ఉంటారు. భక్తిహీనుల కొరకు ఎవరు వస్తారు? ఎవరు బాగపోయింది, నోరు మంచిదైతే ఊరు మంచిది, వాడు మంచోడు కాదు, వానికి ఎందుకు అడ్డుపోతున్నావు, చత్ వద్దు అంటారా అనరా? కానీ మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే, అవిధేయులుగా ఉండగానే, పాపులుగా ఉండగానే ఆయన ఏం చేసిండు? మన కొరకు చనిపోయిండు. ఎవరు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఎందుకంటే పునరుత్థానంలో మొదటి ప్రతిఫలముగా యేసుక్రీస్తే లేచిండు. ఖచ్చితంగా అందరికీ ఆధారం, పునరుత్థానానికి ఆధారం, నిరీక్షణకు ఆధారం ఎవరంటే యేసుక్రీస్తే. చనిపోతే మరో బ్రతుకుందని నమ్మాలి, విశ్వసించాలి. ఈ నిరీక్షణ మనలా సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ ఎవరికి ఉందంటే యోబు గారికి ఉంది. మళ్ళీ చదవండి 19, 25, 26 యోబు గ్రంథం. ఆయన ఎలాంటి నిరీక్షణ ఉంది? ఆ నిరీక్షణ సిగ్గుపరచలే ఆయన. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు అని ఎవరు చెప్తున్నాడు? పౌలు గారు చెప్తున్నాడు. యోబు గారు ఏమని చెప్తున్నారు చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మం మొత్తం చీకిపోయినను నా శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కనులారా ఆయనను. ఎవరు చెప్తారండి? యోబు గారండి. నా మట్టుకు నేనే, ఎవరు కాదు, నా మట్టుకు నేనే చూస్తాను అంటే ఆత్మలున్న ఆత్మలకు ఒక లోకం ఉందని, ఆ లోకాన్ని నేను వెళ్తానని, నా శరీరం మొత్తం చీకిపోయినను పర్లేదు, నేను ఖచ్చితంగా చూస్తాను, నాకు ఒక వేరే దేహం ఉందని ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. ఎవరండి? యోబు గారు. యోబుకు ఎంత భక్తి ఉన్నది మీరు గమనించండి. యోబుకి మన 66 పుస్తకాలు ఉన్నాయా? పాపం ఈ మాట చెప్పేవరకు యోబు గారికి 66 పుస్తకాలు ఉన్నాయా? లేనుడే అంత గొప్పగా బతికి అంత నిరీక్షణతో ఉంటే అన్ని పుస్తకాలున్నా మనం బతకలేకపోతే మనకు ఎలా ఇస్తాడు పరలోకం? మీరు గమనించండి. లోకం మొత్తం టప్పటడుగులు వేస్తుంది, ఈ లోకం వైపు చూస్తుంది, ఈ లోకపు ఆకర్షణలో మాయలో పడిపోతుంది మొత్తం. ఈ లోకమనే అంధత్వంలో పడి గుడ్డివారైపోతున్నారు.
ఆత్మీయ కనులు మూయబడ్డాయి మనుషులందరికీ, మనోనేత్రం మూయబడ్డాయి. దుష్టుడు మూసేసిండు. మీరు గమనించండి, ఆత్మ నేత్రాలు ఎలగాలంటే దైవభక్తి ఎంత సాధన అవసరమో మీరు గమనించండి. ఈ కంటి చూపు లేకపోతే అయ్యో పాపం వాళ్ళు గుడ్డోళ్ళండి, కంటి చూపు లేదంటారు. చెవిటోళ్ళని చూసి జాలి పడతాం, మూగోళ్ళని చూసి జాలి పడతాం, కళ్ళు లేని వారిని చూసి జాలి పడతాం. మనం కళ్ళుండి మనం ఏం చేస్తున్నాం? చెవులు మంచిగా వినబడి ఏం చేస్తున్నాం? నోరు మంచిగా గలగలా మాట్లాడి ఏం చేస్తున్నాం? ఇవన్నీ లేనివాడు ధన్యుడు, ఎందుకంటే పాపం చేయడు. చెవులు వినవాడు చెవులతో పాపం చేయడు. అర్థమైందా? వినబడినోడు. మీరు గమనించండి, గుడ్డోడు ఈ కళ్ళతో దుష్టమైన ఏ చూడడు, పాపం చేయడు. నోటితోని మూగోడు ఏం మాట్లాడు, బూతులు మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు, అయిపోద్ది. అది బయటికి రావు. ఎవరు ధన్యులు అంటారు? ఎవరు ధన్యులు అండి? అన్నీ ఉన్న మనం ధన్యులు, మనం గొప్పలం అని మనం అనుకుంటున్నాం. కానీ అన్ని ఇచ్చినందుకు లెక్క కట్టాలి. ఈ కన్ను ఇచ్చాను కదయ్యా, ఏం చేసావు కన్నుతోని? నా ఆశ్చర్య కార్యములన్నీ నువ్వు ధ్యానించావా, చూసావా, చెప్పావా, విన్నావు? వినడానికి చెవులు ఇచ్చాను, మాట్లాడడానికి నోరు ఇచ్చాను, చూడడానికి కళ్ళు ఇచ్చాను, నీకు ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చాను. వీటితో నువ్వేం పని చేసినావు అని అడిగితే ఏం చెప్తారు? యోబు గారు చెప్పుకుంటాడు ఖచ్చితంగా, అయ్యా నీవు ఇచ్చిన కళ్ళను నీ గురించి వాడానయ్యా, నువ్వు ఇచ్చిన చెవులను ఉన్నతంగా నేను వాడానయ్యా, నీవు ఇచ్చిన పాదాలను వాడాను, నీ ఇచ్చిన ఈ దేహాన్నే మొత్తం నీ గురించి గొప్పగా వాడానయ్యా. తల్లి లేని వానికి తల్లిదండ్రులు లేని వానికి తండ్రిగా నేను మారానయ్యా, కాళ్ళు లేని వానికి నేను కాళ్ళుగా మారానయ్యా, కళ్ళు లేని వారికి నేను కళ్ళుగా మారానయ్యా అని చెప్పుకునే ఆధిక్యత యోబుకున్నది. మనకుంటుందా? ఉన్నది. యోబు గారు చెప్పుకున్నాడు 29వ అధ్యాయంలో, కళ్ళు లేని వారికి నేను కళ్ళయ్యాను అంటాడు, కుంటి వారికి నేను కాళ్ళయ్యాను అంటాడు, తల్లిదండ్రులు లేని వారికి నేను తండ్రిని అయ్యాను అంటాడు. అంటే ఇన్ని బాధ్యతలు నేను తీసుకున్నాను, నాకు ఇచ్చిన అవయవాలు మొత్తం నేను నువ్వు ఎలా వాడమన్నావో అవి అర్థం చేసుకుని అనేకులకు వాడానయ్యా. అంటే ఇచ్చిన అవయవాలను సాధకతం చేసుకుంటా మనిషి. కొన్ని రోజులు చూసి వాడి ప్రాణం ఇందులో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత తీసుకుపోయి మట్టిలో కప్పి పెడితే జంతువులకు మనిషికి పెద్ద తేడా ఏముంటుంది చెప్పండి? అవి తిన్నాయి, అవి మురిగినాయి, అవి ఉన్నాయి, అయిపోయింది అంతేనా? మృగాలకు మనుషులకు తేడాలు ఏమి ఉండదు, ఖచ్చితంగా ఉండాలి కదా. అందుకనే మీరు గమనించండి, అందుకనే మనుషులు సాక్షాత్తు దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఆయన గురించి మనం ఖచ్చితంగా బ్రతకాలి. మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనిషికి తెలియదు, కానీ ప్రతిరోజు సాధన చేసుకోవాలి, తన్ను తాను పరీక్షించుకోవాలి. దేవుని వాక్యమైన అర్థంలో తన్ను తాను తరిచి ఏంటి పరిస్థితి లేదా చూసుకోవాలి. కంపల్సరీ ప్రతిరోజు చూసుకోవాలి. లోకం మాలిన్యతను ఏమాత్రం అంటించుకోవద్దు. అసలే లోక మాలిన్యతను అంటించుకోకుండా తప్పించుకొని మనం వెళ్ళాలి. మీరు గమనించండి, దానికి అంటిందనుకో మన జీవితాలు వ్యర్థం. అందుకే మనకి ఈ సమయం ఇచ్చాడు దేవుడు. ఈ 2025లో తీసుకొచ్చి 4 రోజులు గతించిపోయిన 5వ దినములో పునరుత్థాన దినంలోకి తీసుకొచ్చి పెట్టాడు. సజీవ లెక్కలు నిలబెట్టాడు మనలందరినీ, సజీవ లెక్కల్లో పెట్టిన మనం ఖచ్చితంగా ఏంటి సజీవులు ఉన్న లోకానికి వెళ్ళాలంటే యోబు గారు చెప్పిన మాట చెప్పగలగాలి. మనం అంత భక్తిని మనం సాధించాలి, అంత భక్తిలో మనం పరిమితి సాధించాలి. మరణం తర్వాత ఏం జరుగుతుంది మనిషికి అంటే ఏం జరుగుతుంది అంటున్నాం? బతుకున్నప్పుడే దేవుడు చేసిన అన్ని ఎప్పుడు వచ్చింది, మరణం ఎప్పుడు సంభవించింది, అసలు ఏమైంది, ఏం కథ యోబు గారికి తెలుసు. ఆదాము తన రొమ్మును పాపం దాచుకున్నట్టు నేను దాచుకుంటే వేషధారి నవ్వు అంటాడు. అంటే ఆదాము అవ్వలు ఎక్కడ తప్పిపోయారు, ఏమైంది అనేది యోబుకి ఎరికే. అందుకనే అన్నాడు ఆయన, ఆదాము రొమ్ములో తన పాపమును దాచుకున్నట్టు నేను దాచుకుంటే వేషధారినైతా, పరమందున్న దేవుని ఆజ్ఞలు ఏమైతే ఖచ్చితంగా నేను పాటించాలి అన్నాడు. ఈ అనంతమైన సృష్టిని కలగజేశాడు దేవుడు. అనుభవించారు మంచిగా. అనుభవించే వాళ్ళకి దేవుడు అర్థమైంది. మరి మనం కూడా అనుభవిస్తున్నాం కదా, మనకెందుకు అర్థం కావట్లేదంటే దేవునితో సంబంధం మనం కట్ చేసుకున్నాం. వాళ్ళు దేవునితో సంబంధాన్ని దినదినము వాళ్ళు సావాసం కలిగి ఉన్నారు. దినదినం మనం దేవునితో సావాసం కాదు, లోకంతో సావాసం చేసినాం కనుక మనకు లోకపు యావ మనలో ఇంకా చావలేదు. ఆ లోకపు యావ ఉండడానికి కారణం ఏంటంటే లోకంతో మనం సావాసం కలిగి ఉండడమే. లోకపు సావాసం ఎక్కడికి తీసుకెళ్తుందంటే నరకాన్ని తీసుకెళ్తుంది. దేవుని సావాసం ఎక్కడికి తీసుకెళ్తుందంటే
పరలోకానికి, దేవుడుండి లోకాన్ని తీసుకెళ్తుంది. నువ్వు ఎవరితో సావాసం కలిగి ఉన్నావో మనల్ని మనం పరీక్షించుకోవాలి. యోబుగా దేవునితో సావాసం కలిగి ఉన్నాడు. ఆయన గొప్పగా ఆ లోకానికి వెళ్ళిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ 4 తరాలు చూసిండు ఆయన. ఇదంతా పోయిన తర్వాత 4వ తరం వారిని చూసి చనిపోయాడు. ఎవరు? యోబు గారు. మనకు ఒక తరమే గతి లేదు, ఒక తరం చూస్తానికి అవకాశం లేదు. ఆ ఒక్క తరం ఉన్న మంచిగా బతకాలా? అన్ని తరాలు ఆయనకి ఇచ్చాడంటే అన్ని తరాలకు జ్ఞానాన్ని చెప్పి ఇంకా గొప్పగా వాడుకున్నాడు. మనం బతున్నాం అంటే ఏ తరానికి చెప్తున్నావు? నీ పిల్ల, నీ కుమారుడికి ఈ వాక్యాన్ని చెప్పాలి. ఏ కుమారుడికి చెప్తున్నావు? ఎవరు నిలబెడుతున్నావు? మనం చెప్పండి. 3 తరాలకు వాక్యాన్ని ప్రకటించమండు. అందుకనే ఆయుష్కాలం ఇచ్చిండు. ఒక్క తరాన్ని కూడా నిలబెట్టకపోతే మన బతికేందుకు చెప్పండి? 3 తరాలకు చెప్పమండు. నీ కుమారులకు కూడా చెప్పమండు. అంటే 3 తరాలు, 3 తరాలకు చెప్పమంటుండు. ఒక్క తరమే గతి లేకపోయింది, బతకలేం మనం ఉన్న ఒక్క తరమైన ఇవ్వబడిన కాలంలో నిలబెడుతున్నాం. కొంతమందికి మన బ్రతుకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉందా? రోల్ మోడల్గా ఉందా? బతితే ఈలాగా బతికి చచ్చిపోవాలని ఉందా? మీరు గమనించండి. మొన్న అంటుండట మన రాజన్న, పాస్టర్లు అందరూ దొంగలే, ఒక్కడు కరెక్ట్గా ఉండడు. మనిషి ముంగడు ఒక మాట, మనిషి ఇంకో మాట మాట్లాడతారు. ఆయన ఆ మాట ఎందుకన్నాడు? అలాంటి వాళ్ళు కొంతమంది ఉండు కనుక. అలాంటి వాళ్ళు ఆ మాట వచ్చిందంటే అలా ఉన్నారు కాబట్టి. అలా లేకుంటే ఆ మాట వస్తుందా? రాదు. వారికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఒకరు అనేటట్టుగా ఎందుకు అవకాశం ఇవ్వాలి? నీ ముంగడు నీ మాట, నా ముంగడ మా మాట, వెనుకో మాట, ముంగో మాట, ముందటో మాట మాట్లాడడం క్రైస్తవ. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉండాలి క్రైస్తవుడు. తన జీవితం అదే. ఎందుకంటే మనం ఈ లోకస్తులం కాదు. మనం ఈ లోకంలో ఎల్లకాలం ఉండిపోతుంది రాలే. కొద్ది కాలం ఈ లోకంలో ఉండి మహాలోకానికి చేరవలసిన వారు, పరలోకపు పిల్లలుగా మనం ఉండాలి. మీరు గమనించండి. అందుకనే మనల్ని మనం పరీక్షించుకోవాలి. వెంబటే వెళ్ళిపోతారు, చాలామంది వెళ్ళిపోతూనే ఉంటారు. తెలిసిన వాళ్ళే. నేను ఆడికి పోయి చూసిచ్చింది, నేను చనిపోయినామని చూసిచ్చిన. అంటే మీరు గమనించండి, ఇలా ఉండి అలా మాయమైపోతుంటే ఏంటి? మనతో ఉండి ఇలా చూసిన వాళ్ళు తక్కువ మాయమైపోతుంటే ఎంత భయం కలగాలి, ఎంత ఇది ఉండాలి. అమ్మో ఏంటి చనిపోతే ఎక్కడ పోతున్నా ఆత్మ? అసలు మనకే తెలుసు. మళ్ళీ చనిపోయాక పాతాళం ఉంటుందని, చనిపోతే పరదేశం ఉంటుందని. ఎక్కడికి వెళ్ళిపోతామో పరీక్షించుకోవాలి. అందుకనే దేవుడు కూడా ఏమంటారు కన్నా, విందు జరిగి ఇంటికి పోవటం కంటే ప్రలాపించి ఇంటికి వెళ్ళండి అన్నాడు. చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళండి, ఏడ్చే దగ్గరికి వెళ్ళండి, విందులు చేసుకునే కాడికి వెళ్ళకండి. తినుడు తాగుడు యొద్దు మీకు అన్నాడు. అందుకని ఒకరి జన్మదినం కంటే ఒకటి మరణదినం వేరు. మరణం దగ్గరికి పోతే బాగా అర్థమవుతుంది. అబ్బా ఏంటి మన మధ్యనే ఉండి సైలెంట్గా అయిపోతాం, ఆలోచనలో పడిపోతాం. ఎంతమంది మరణాలు వెళ్ళినా, మరణించినా, లక్షల మంది కరోనా దెబ్బకు చచ్చిపోయినా మనుషులు మారలే. మళ్ళీ యథాస్థితిగా అయిపోయారు. మళ్ళీ డీజేలు, మళ్ళీ అయ్యే డ్యాన్సులు, మళ్ళీ అయ్యే కేకలు, మళ్ళీ అయ్యే బాంబులు. అదే కథ. ఇప్పుడు కొత్త వైరస్ మళ్ళీ వస్తుందట. కొద్ది కాలం మళ్ళీ సర్దుబాటు అవుతుంది. మళ్ళీ ఎంతమంది పోతారో తెలియదు. మళ్ళీ అదే మార్పు ఎంతవరకు వచ్చింది? ఎంతమంది చచ్చిపోతున్నా మనిషి మారుతలేడు. మారామని చెప్పుకుంటున్నాం. మనం ఎంతవరకు ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం. మంచిది. తలలోంచుకుండి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరణం అనేది మనిషికి ఎలా సంభవించింది, ఎలా రంగప్రవేశం చేసింది ఈ లోకానికి అంటే తండ్రి, మనిషి అతిక్రమం వల్ల, మనుషుల పాపాల వల్ల. తండ్రి నాయన, నీ బిడ్డలమైన మేము తండ్రి మహాలోకానికి చేరాలి, నీ పిల్లలుగా మేము బ్రతకాలి అంటే ఎన్నో ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఇచ్చావు. వాటిని అనుసరించి మేము నడవాలి, వాటి ప్రకారంగా మేము జీవించాలి. నాయన, ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చారు మీరు. క్రైస్తవ లోకానికి, మొత్తం ప్రపంచానికే ఇచ్చింది ఒకే ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని ఒక్క మాటతోనే బైబిల్లో నిక్షిప్తం చేయబడింది అని మీరు చెప్పిన మాట ప్రకారంగా తండ్రి, బైబిల్ అంతట్లో అంతా ఒక్క మాటతోనే సంపూర్తి చేయబడిందని చెప్పారు. నాయన, ఎవరి మీద పగ ద్వేషాలు లేకుండా మట్టిలో కలిసిపోయే ఈ మానవ దేహం నాయన, మృత్యు అనే తో తండ్రి మనిషిలో ఈ మట్టిలో కలిసిపోతుంది ఉనికి అని గమనించి గ్రహించి తండ్రి, అందరితో సాధ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉంటూ, అందరి గురించి ప్రార్థిస్తూ, అందరి గురించి తండ్రి నాయన మంచి తండ్రి వాళ్ళు బాగుపడాలని తండ్రి నీకు విజ్ఞాపన చేసే మంచి మనసు నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, సత్యమందు ప్రతిష్ఠించండి. సత్యానికి సాక్షులుగా
నీ సన్నిధాన వర్తనులుగా మమ్మల్ని నిలబెట్టి బలపరిచి స్థిరపరిచి నీ మహిమార్థమై తండ్రి నీ సాధనాలుగా నీకు పనిముట్లుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామం నీ ప్రార్థన మనల్ని సమర్పించి బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు.